శుభమస్తు. శివానుఘరక్ష. ఇప్పుడు చాలామంది కూడా శత్రుపీడ నివారణార్థం మాకు ఎవరైనా చేతబడి వశీకరణ తాంత్రిక యాంత్రిక మాంత్రిక ప్రయోగాలు చేస్తుంటే మాకెందుకో అనుమానంగా ఉన్నది, దీనికి పరిష్కార మార్గం తెలియజేయండి అన్నారు. వాస్తవానికి మన మనస్సే సర్వస్వము. మనకు మిత్రుడైనా శత్రువైనా మన మనస్సే. మన యొక్క మనోభావాలు, బుద్ధి, తినే తిండి, చేసే సావాసం బట్టి మనకు సద్గుణాలు దుర్గుణాలు ఏర్పడతాయి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు పెద్దలు. మనకంటూ ఎవ్వరు లేరు, కానీ మనం కోరి తెచ్చుకునేటువంటి కర్మఫలం వల్ల వీళ్ళందరూ లభిస్తారు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు. అయినా చెప్పాలి కాబట్టి మా ధర్మం మంత్ర తంత్ర యంత్ర రూపాల్లో కూడా అనేక అనుష్ఠానాలు ఉన్నాయి. ఈ యొక్క ప్రామాణికంగా సులభంగా సునాయాసంగా ఏం చేస్తారంటే, మంగళవారం పూట రాహుకాలంలో, శుక్రవారం పూట రాహుకాలంలో బలి ఇచ్చి అమ్మవారి గుడికి వెళ్ళాలి. మంగళవారం పూట ఎరుపు రంగు బట్టలు ధరించి ఒక 2 నిమ్మకాయలు తీసుకోవాలా. పసుపు కుంకుమ కర్పూరము ఇవి తీసుకొని గణపతి నామస్మరణ చేసుకోండి, సంకల్పం చేసుకొని ఒక నిమ్మకాయని కొయ్యండి. కోసి దాన్ని తిప్పించి ఒక దాంట్లో నెయ్యి, ఒక దాంట్లో నూనె. నెయ్యి పోసే దాంట్లో పసుపు ఎరుపు తెలుపు ఒత్తులు, నూనె పోసే దాంట్లో ఎరుపు నలుపు పచ్చ ఈ యొక్క వర్ణంతో నూనె దీపంలో పెట్టాల. పెట్టుకొనేసి ఇంకొక నిమ్మకాయ తెచ్చుకున్నారు కాబట్టి ఇంకొక నిమ్మకాయ పసుపు కుంకుమ కర్పూరం తీసుకొని ఆలయం గుడి చుట్టూ శ్రీమాత్రే నమః అని చెప్పుకుంటా 11 ప్రదక్షిణాలు చేసుకొని 11వ ప్రదక్షిణప్పుడు ఆ యొక్క నిమ్మకాయ పసుపు కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి కర్పూర హారతి ఇవ్వాలి. ఇది మంగళవారం పూట 3, 4:30, శుక్రవారం పూట 10:30, 12 ఆ సమయంలో చేయాలి. ఇదే విధంగా చేసుకోవాలి. 13 మంగళవారాలు 13 శుక్రవారాలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చివరి వారాల్లో చివరి 13వ మంగళవారం చివరి 13 శుక్రవారం పూట అమ్మవారికి ఆవు పాలతో అభిషేకము, పసుపుతో అభిషేకము, కుంకుమతో అభిషేకము చేసి చింతపండు పులుసన్న 3/4 kg మహానైవేద్యంగా సమర్పించి భక్తులకు అందరికీ కూడా దాన్ని ఇక్కడ పంచాల. ఇలా చేసుకుంటే సూక్ష్మంగా శత్రుపీడ, శత్రువుల నుండి మీకు జరిగినటువంటి ఇతర తంత్ర యంత్ర మంత్ర ప్రయోగం నశించిపోతుంది అన్నమాట. నశించిపోతున్న దానికి మీకు స్వప్నావస్థలో కొన్ని శుభకరమైనటువంటి సంకేతాలు మీకు తెలియజేస్తాడు ఈశ్వరుడు. అలా జరిగిందంటే మీకంతా సవ్యంగా జరిగినట్లు లెక్క. కాబట్టి ఈ ప్రాయశ్చిత్తాన్ని మీరు చేసుకోండి. క్రమేపీ మీకు ఉన్నటువంటి సమస్త పీడ దోషాలు నశించిపోతుంది. శుభమస్తు. అట్లాగే శివానుగ్రహంతో నేను చెప్పేటువంటి ఈ సమస్యలకి పరిష్కారం 10 మందికి తెలియజేయండి. ఎందుకంటే పరోపకారార్థం ఇదం శరీరం అన్నాడు ఈశ్వరుడు. కాబట్టి ఈ డబ్బులు ఇచ్చే పనేమి లే, ఒకరికొకరు మాట సహాయం చేసుకోవడం మనకి అంతవరకే, ఇంకేం లే. శుభం భూయాత్. శివానుగ్రహ. అట్లాగే మన యొక్క ఈ దేవస్థానం ఛానల్ని కూడా 10 మందికి తెలియజేసి సబ్స్క్రైబ్ చేయించండి. అది కూడా మీకు పుణ్యం లభిస్తుంది. ఈశ్వరానుగ్రహ.